ఈ వయసులో ఏం చేస్తున్నావు? జీవితం తఫాలుగా మారిపోయింది. బాలుర జత జాతి దాటేసావు, లేత వయసు దాటేసావు, నడిప్రాయం దాటేసావు, వృద్ధాప్యులు వచ్చావు. ఇప్పుడు వచ్చి అంటావు దేవా నన్ను తీసుకెళ్ళిపోంటే దేవుడు అంటాడు ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. నీ జీవితం అంతా ఏం చేసావు? తిరిగావు. నీ జీవితం అంతా ఏం చేసావు? సంపాదించావు. నీ జీవితం పిల్లల నేర్చావు. ఇప్పుడు బతుకంతా అయిపోయింది. ఇప్పుడు నన్ను తీసేసుక ప్రభు అంటే దేవుడు అంటాడు ఎవరు నువ్వు? ఏం చేస్తావు జీవితంలో? 60 ఏళ్ళ కష్టాన్ని తిన్నావు, ఈ ప్రకృతిని అనిపించావు. ఎప్పుడైనా నీ బతుకులో దమ్మడి నా సేవకు ఉపయోగించావని అడిగితే ఆ రోజు నీ దగ్గర ఆన్సర్ ఏంటి? అడుగుతాడు. అందుకంటున్నాడు నా కుమారుడా నీకు ఓపుకున్నప్పుడే మర్చిపోవద్దు. కాస్త బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఇలాంటి సభల్లో పాల్గొనడం, కాస్త భక్తి, శ్రద్ధ, దేవుడు భయము, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఈ విలువలు నేర్చుకో. ఈ లైఫ్ ఎథిక్స్ కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే ఒకరోజు నువ్వు అనుకున్నట్టు జీవితం ఉండదు. ఒకరోజు ఈ జీవితం నీ చావు ఉరుతాలని పక్కన బిగిస్తుంది. ఆ రోజు నీ దగ్గర సమాధానం ఏంటి? నీకు తోడు నువ్వు చచ్చేటప్పుడు నీ తోడు నీ భార్య రాదు. నువ్వు చచ్చేటప్పుడు నీ సంపాదన పీక్కు తిన్న నీ కొడుకులు కూతురు రారు, నీ బంధువులు రారు. నీ సావు ఒంటరిగా పోతావు. ఆ పోయినోడు ఎక్కడ నిలబడతావు తెలుసా? నిన్ను పుట్టించిన సృష్టికర్త ముందు నిలబడతావు. ఆ రోజు ఆయనకి ఏం చెబుతావు? ఎంత రైస్ తిన్నావరా, ఎన్ని నీళ్లు తాగావరా, ఎంత గాలి పీచ్చావరా, 60 ఏళ్ళు అవకాశం ఇచ్చానురా, సభల్లో మాట్లాడానురా, సంఘంలో నీతో మాట్లాడానురా, పులిపెట్టి మీద నుంచి ప్రతి దైవజనుడి నోట నేరుగా నీకు అర్థమయ్యేలా మాట్లాడరా, నీకు బైబిల్ ఇచ్చి వాక్యం ఇచ్చి ఎన్నో మాటలు నీకు వినిపించిన ఏ రోజు నీకు బుర్రకెక్కలేదు. ఈ చెవంటున్నావు, ఈ చెవంట వదిలేసావు. జీవితం అంతా ఇలా తిరిగావు. ఇప్పుడు చచ్చి నా ముందు నిలబడ్డావు. నిన్నేం చేయమంటావు చెప్పని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏంటి? ఉదయం లెగిసిన వెంటనే దేవా నాకు ఉదయాన్నే దయచేసినందుకు ప్రార్థన చేయి. ఎగిసిపోయి ఎద్దులాగా వెళ్ళిపోకు, ప్రార్థన చేయి. ఉదయం లేచిన వెంటనే ఏ చెడు వినక మునిపే, ఏ చెత్త చూడక మునిపే ఒక అధ్యాయం చదవాలన్న ఒక మంచి అలవాటు తెచ్చుకో. ఆయన కట్టళ్ళేంటో నేర్చుకో. రోజుకి కనీసం ఏదో ఒక వర్తమానం వినడం నేర్చుకో. నీ చెవులకి ఇంపైన దైవికమైన కీర్తనలు వినడం నేర్చుకో. ఎందుకంటే రేపు పొద్దున్న నిన్ను కాపాడేది ఏదన్నా ఉంది అంటే ఈ దైవికమైన క్రియలే నిన్ను కాపాడతాయి. దేవుడు నిన్ను పుట్టించి, రక్షించి, నిన్ను బతికించి, నీకు బతుకునిచ్చి ఎంతో చేశాడు. పిచ్చోలు కాదు, గుర్తుపెట్టుకోండి. మన ముందు చనిపోయిన భక్తులందరూ దేవుడి కోసం ప్రాణించి పిచ్చోలు కాదు. పౌలు పిచ్చోడా, అపోస్తులు పిచ్చివారా, మిషనరీస్ పిచ్చోళ్ళ? దేవుడి కోసం ప్రాణాలు ఎందుకు పెట్టారు తెలుసా? రేపు పొద్దున చస్తే ఇది తప్ప ఏమీ మిగలదని వాళ్ళకి అర్థమయ్యింది. మనకు అర్థం అవ్వట్లేదు. మనం అనుకుంటాం అంటే దాస్తున్నాం పోగేస్తున్నాం. ఆ పోగేసిన వాటి కోసం గొడవ పెట్టుకుంటాం. అందుకే అన్నదమ్ములే గొడవ పెట్టేసుకుంటున్నారు. నేను ముగిస్తున్న అన్నదమ్ములు గొడవలు ఏమని గొడవ పెట్టుకుంటున్నారు తెలుసా? జన నేల కోసం గొడవ పెట్టేసుకుంటారు. ఆ దడి కోసమే. దడవతలేమో అన్నయ్య గొడవ పెడుతుంటాడు, దడవతలేమో ఈడు గొడవ పెడుతుంటాడు, దడవతలు ఆళ్ళు ఇంగి పైకి ఎడతాడు, దడవతలు ఈళ్ళు కొడేసుకోవడానికి ఏడు. జన నేల కోసం రారా చూసుకుందామని ఆడు, రారా చూసుకుందామని ఈడు. ఈ కోనసీమ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు మీకు? గొడవల్లో రా నువ్వు ఉండాలని ఏమో తెలుసుకుందా. జన దడి కోసం గొడవ పెట్టుకుని రారా నువ్వు ఉందని తెలుస్తాను, నేనుందని తెలిస్తే గమ్మదడి చెప్పనా? దడవతలోడు ఉండడు, దడవతలోడు ఉండడు. ఆడికి వయసు అయిపోద్ది, ఈడికి వయసు అయిపోద్ది, అందరూ పోతారు. దడే ఉంటుంది, గుర్తెట్టు. రేపు పొద్దున ఏముంటుంది? ఏ డబ్బు వెనకాల పెరగట్టు ఆ డబ్బు ఉంటుందా? ఏ పేరు వెనకాల పెరగట్టు ఆ పేరు ఉంటుందా? ఏదైనా ఉంటుందా? పోతావు. చచ్చే టయానికి నీ గుండెల్లో ధైర్యం ఉండాలంటే సూత్రం ఒకటే, దేవుడు అని చచ్చిపో. ధైర్యంగా చచ్చిపో. గుండెల్లో దేవుడు, సేవ, పరిచర్య, దైవికమైన భక్తి ఈ గుండెల్లో ఇది నింపుకొని చనిపో. ఇది కాదని ఏదన్నా అసంతృప్తితో చచ్చావో నీ గొంతుకి లూజుగా ఉన్న ఉరుతాడు బిగించుకుని చచ్చావని మాత్రం మర్చిపోక. ఎందుకంటే అది లూజుగా ఉందని బతుకో, ఒకరోజు అది పక్కన బిగిసిపోతుంది. గుర్తుపెట్టు.